నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఇక్కడ ఎవ్వరూ లేరు. నాకు భయంగా ఉంది. నిత్య అక్క చెప్పిన అతను ఇంకా రాలేదు. అమ్మో, ఎవరితను? అమ్మో, ఎవరు నువ్వు? దగ్గరికి రావద్దు. నిత్య మేడం చెప్పిన అమ్మాయి నువ్వేనా? అవును, నేనే. సరే పద. ఎక్కడికి? నేను రాను. నీకు కావాల్సింది ఇవ్వాలంటే ఇక్కడికి తెచ్చి ఇవ్వడం కుదరదు. నాతో పాటు వస్తే ఇస్తాను. నేనెక్కడికి రాను. నిత్య అక్క ఇక్కడికే తీసుకొచ్చి ఇస్తారని చెప్పింది. మీరేమో నన్ను రమ్మంటున్నారు. నేనెక్కడికి రాను. నీ ఇష్టం. వస్తేరా, లేదంటే లేదు. అది ఇక్కడ ఇవ్వలేను. సరే, నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. సంగీత, సంగీత, ఎక్కడికో నీ దారి నాకే అర్థం అవడం లేదు. చూద్దాం నీ దారి ఎటు వెళ్తుందో. నిత్య అక్కకి ఫోన్ చేస్తాను. హా సంగీత, ఫోన్ చేయి. నాకే ఫోన్ చేయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? సంయుక్త, సంయుక్త, నా ఫ్యామిలీతోనే ఆడుకుంటావు కదా. నీ ఫ్యామిలీతో ఎలా ఆడుకుంటానో, ఎంత ఏడిపిస్తానో ఎప్పుడు చూడు. చూస్తూ ఉండు. హలో అక్క, చెప్పు సంగీత. అతను వచ్చాడు, కానీ మనకు కావాల్సింది తీసుకురాలేదు. తనతో పాటు వస్తే ఇస్తానంటున్నాడు. కానీ నాకు భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు. చూడడానికి మనిషి రౌడీలా ఉంటాడు గాని చాలా మంచోడు. మన కోసం రిస్క్ తీసుకుంటాడు. ఏం కాదు, నువ్వెళ్ళు. అతనిచ్చాక తీసుకుని ఇంటికెళ్ళిపో. సరే అక్క. నాకింకా వేరే పనులున్నాయి. నువ్వు వస్తున్నావా, నేను వెళ్ళిపోవాలా? వస్తున్నాను. పద. సంయుక్త, ఈ క్షణం నుండి నీ పతనం ప్రారంభమయ్యింది. ఎక్కడున్నా పరిగెత్తుకొని నీ చెల్లెల కోసం రావాల్సిందే. మీ చెల్లి డేంజర్లో ఉంది. వచ్చి కాపాడు. సంయుక్త, పరిగెత్తు, పరిగెత్తు.
ఏయ్, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏం చేస్తున్నావు? ఏమైంది? అమ్మా, అమ్మని చూడగానే వెళ్ళి ఎవరికైనా హత్తుకోవాలని ఉంటుంది, కానీ ఇక్కడ అలా కుదరదమ్మా. ఇంకా వాడితో మాట్లాడి 4 తగిలించి అత్తయ్యని తీసుకెళ్దాం పదా. అబ్బా, నువ్వు అంత సమర్థుడివని నాకు తెలుసు వాసు. ఎవ్వరికీ తెలియకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను. మీరు ఇక్కడి వరకు చేరుకున్నారంటేనే అర్థమవుతుంది కదా మీరెంత సమర్థులు అని. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక్కడ మేము ఎంతమంది ఉన్నాం, ఇక్కడ మీ అత్తయ్య కట్టేసింది. ఏ మాత్రం తేడా వచ్చినా చంపేయడానికి కూడా వెనకాడను. ముందు మనం మాట్లాడుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.